సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ప్రాపంచిక కర్మల్లో చిక్కుకున్నటువంటి జీవాత్మకు మనస్సును అంతర్ముఖం చేసేందుకే అసంఖ్యాకమైనటువంటి జన్మలు పొందవలసి ఉంటుంది. ప్రాపంచిక ధ్యాస తగ్గించి పారమార్థిక ధ్యాస కలిగించడానికై ప్రాచీన కాలం నుండి మహనీయులు ఎన్నో సులభమైనటువంటి ఉపాయాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. వాస్తవానికి నిర్గుణ నిరాకారంపై ధ్యాస లగ్నం చేయడం అత్యంత క్లిష్టమైనటువంటి ప్రక్రియ. పరమ పురుషుని అవ్యక్తం నిరాకార తత్వమునందు అసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అన్నది మిగులు క్లేశకరం. ఈ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎప్పుడునూ కష్టతరమే అని భగవద్గీత ఈ సత్యాన్ని బోధిస్తూ ఉంది. కనుక సాధన సౌలభ్యం కోసం, ఉపాసనలో మనసును లగ్నం చేయడం కోసం ఆ పరమాత్మునికి ఊహజనిత రూపకల్పన చేయడం జరిగింది. అలా ఉపాసనా రూపంపై మనసును లగ్నం చేయనారంభిస్తే కాలక్రమేణా ఆ రూపంపై ప్రీతి కలుగుతుంది. ప్రీతికరమైనటువంటి రూపాన్ని పదే పదే ధ్యాసించడం మనసు యొక్క సహజ లక్షణం. అలా పదే పదే ఉపాసనా రూపాన్ని ధ్యాసించడం వలన మనస్సును బహిర్ముఖం చేసే మిగుల ధ్యాసల అంటే విషయ వాసనల ఉధృతి తగ్గుముఖం పట్టి మనస్సును అప్రయత్నంగా అంతర్ముఖమవడమే ఉపాసనా రూపాలను కల్పించడంలోని అంతరార్థంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నిరాకార పరమాత్ముని ఆపాదిస్తూ కల్పన చేయబడినటువంటి వివిధ ఉపాసకుల మనోజనిత రూపాలు కాలక్రమేణా ప్రజాబాహుళ్యంలోకి ప్రసిద్ధి చెందాయి. అంటే సదా బహిర్ముఖమయ్యే మనస్సును అంతర్ముఖం అంటే హృదయంలోనున్నటువంటి భగవంతునికి అభిముఖం చేయడానికి ఒక సులువైనటువంటి ఉపాయంగా భావించడమే. నామరూపరహితుడైనటువంటి భగవంతునికి వివిధ రూపాలను కల్పించడంలోని మూల కారణం కూడా చెప్పవచ్చు. అక్షర జ్ఞానం కలిగించడానికై బాలురకు చిన్నవి పెద్దవి గుండ్రనివి రాళ్లను చెక్కి చూపించు మాదిరిగానే నిత్యము శుద్ధము బద్ధము అయినటువంటి పరమాత్మ జ్ఞానమును కలిగించుటకై కొయ్య మట్టి రాయి మొదలైన వాటితో విగ్రహాలను గావించి అర్పించుతున్నారు. అదే జ్ఞాన వశిష్టమనేటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంది. భగవద్ దర్శనం కోసం అనుక్షణం పరితపించే మానసిక పరిణతి పొందేందుకు ఈ మనోజనిత రూపాలు మాధ్యమాలు కావాలి. కానీ కాలగమనంలో ఆ రూపాల కల్పనలోని మూలం మరుగున పడి ఆ రూపాలకు విధిపూర్వక తందు చేసే క్రమంలో మనిషి ఇంకా బహిర్ముఖం అవుతున్నాడు. ఏనుగు మించినటువంటి వెలగపండు మాదిరి రూపాల కల్పనలోని భావం అంతరించి ఆ ఊహాజనిత రూపాలే దేవుళ్ళుగా ప్రజాబాహుళ్యంలో స్థిరపడిపోయాయి. అంతేకాదు, మేము పూజించే రూపమే గొప్ప దేవుడంటే, మేము పూజించే రూపమే గొప్ప దేవుడంటూ వాదులాడుకుంటూ వైషమ్యాలు పెంచుకునేంతగా జనబాహుల్యం మాయలో పడిపోతూ ఉంది. ఇదంతా మనస్సుపై మాయ చూపించే ప్రభావమని, మాయ మహా మోసగత్తె అని గీతంలో కబీరు అంటున్నాడు. మాయకు లోబడినటువంటి మనసు ఎల్లప్పుడూ బహిర్ముఖం కావాలంటుంది. భగవంతుని బయట విగ్రహాల్లో తీర్థాలలో వెతకమని పోరు పెడుతుంది. అలానే అందరూ చేస్తున్నారని, వారంతా పిచ్చివాళ్ళు కారని, అందరూ నడిచే మార్గంలో అందరితో కలిసి నడవడం సురక్షితమని మభ్యపెడుతూ ఉంది. కానీ వాస్తవం వేరు. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి పొందాలంటే హృదయంలోకి ప్రయాణం ఒంటరిగా సాగాలి. బయట నుండి హృదయంలోకి ఏమీ తీసుకువెళ్ళలేము. ఏ స్థూల రూపం, ఏ క్షేత్రం, ఏ తీర్థం హృదయంలోకి రాజారదు. సద్భక్తుడు అంతర్ముఖుడు కావడం కోసమే రూపుదిద్దుకున్న మాయజనితమైనటువంటి ఏక ప్రతిరూపం కూడా
హృదయ లోతుల్లోకి జరిగే పయనంలో వెంటరాజాలదు. ఆ పయనంలో మన వెంట నడిచేది సద్గురువు అంటే భగవంతుని యొక్క సూక్ష్మ రూపం మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. ధ్యానించడానికి ఏదైనా స్థూల రూపం ఉండాలి కదా. నేను సెల్ఫ్ అని ధ్యానించగలిగే ఎలా అని ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిని ప్రశ్నిస్తే మనం రూపాల రొంపిలో అంతగా దిగపడిపోయాము. ధ్యానానికి కూడా స్థూల వస్తువు అవసరమవుతుంది. మన చింతన దేని గురించో అది చివరకు మిగిలేది. ధ్యానం ఇతర చింతనలను దిగదోస్తుంది, ఇతర ఆలోచనలను తొలగజేస్తుంది. మూలంలో నీవు మగ్నం కావాలి అనే సమాధానం ఇచ్చారు. ఇంకొక సందర్భంలో ఊహాజనిత రూపాలు మనస్సును అంతర్ముఖం చేసే సులువైన ఉపాయాలను పేర్కొంటూ ఆదిలోనే మనసును హృదయంలో స్థిరీకరించుట అసాధ్యం, అందుకనే ఇన్ని ఉపాయాలు. ఒక సందర్భంలో ఒక భక్తుడు భగవాన్ బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం ఉన్నాయా అంటే అవన్నీ ఊహాజనితాలు అని తేల్చి చెప్పారు. ఇంకొక సందర్భంలో అటువంటి ప్రశ్నకే సమాధానం ఇస్తూ అవునండి ఉన్నాయే అనుకోండి, అక్కడ ఇట్లాగే ఒక స్వామి కూర్చొని ఉంటాడు, ఇట్లాగే భక్తులు పరివేష్టించి ఉంటారు, ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు, అంతా అట్లాగే ఉంటుంది. అయితే ఏముంటుంది, చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకంలో చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే సరైన పంథ తెలుసుకోవాలి. తాను ఎరిగితే ఇన్ని లోకాలను సంకల్ప మాత్రాన తనలో తాగనవచ్చు. ఇన్నింటికి మూలమైనటువంటి తానెరిగి తనకన్నా అన్యమేది కానరాదు అని భగవాన్ సెలవిస్తారు. పై రెండు సందర్భాలలో భగవాన్ మాటలు క్రోడీకరించినట్లయితే హృదయవాసి అయినటువంటి పరమాత్ముడు సత్యమని, అందువలన హృదయంలో ఆ పరమాత్ముడే తాను తెలుసుకోవాలని, ఆ లోకాలు రూపాలు అంతా ఊహాజనితాలని భగవాన్ తేట తెల్లంగా తేల్చి చెప్తారు. మనకు కావాల్సినటువంటి వేరేది ఉంది అనేటువంటి అపూర్వమైన బాబా మాటల్లోని అంతరార్థాన్ని మనము తానెరుగుటే సరైనటువంటి పంథ అనేటువంటి భగవాన్ మాటల్లోని నిగూఢతను ఇంకా స్పష్టంగా అవగాహన చేసుకోవాలంటే చాందగోపనిషత్తులోని ఉద్దాలక మహర్షి మరియు శ్వేతకేతుల గురించి ఒక చిన్న కథ అనేది ఉంటుంది. ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతు 12 ఏళ్ల ప్రాయంలో ఒక గురువు వద్ద